ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. పెట్రోల్ డీజిల్ ఛార్జీల పెంపుకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఈరోజు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఇవాళ నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆ పార్టీ నాయకులంతా కూడా. సరే, తప్పులేదు. ప్రజాస్వామ్యంలో ప్రజల మీద భారం పడ్డప్పుడు ఒక రాజకీయ పార్టీగా ప్రజల తరపున పోరాటం తప్పు కాదు. కాకపోతే ధరలు పెంచింది ఎవరు? పెట్రోల్ మీద 3 రూపాయలు, డీజిల్ మీద 3 రూపాయలు పెంచింది ఎవరు? పెంచింది కేంద్రం పర్మిషన్తో ఆయిల్ కంపెనీలు పెంచాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్ డీజిల్ దేశవ్యాప్తంగా పెరిగితే రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వైసీపీ ఆందోళన చేయడం అనేది కొంత విచిత్రంగా ఉంది. పెట్రోల్ మీద 3 రూపాయలు, డీజిల్ మీద 3 రూపాయలు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పెరిగింది. తెలంగాణలో పెరిగింది, కర్ణాటకలో పెరిగింది, తమిళనాడులో పెరిగింది, కేరళలో పెరిగింది, దేశమంతా పెరిగింది. దానికి కారణం చంద్రబాబు నాయుడు కాదు. దానికి కారణం కేంద్ర ప్రభుత్వం. అంటే కేంద్ర ప్రభుత్వానికి కూడా రీజన్స్ ఉన్నాయి. పశ్చిమాసియా యుద్ధం కారణంగా బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ద్వారా అమాంతం $110 వరకు చేరుకోవటం ఏదైతే ఉందో, తర్వాత రూపాయి విలువ పతనం, ఇవన్నీ కారణాలుగా పెట్రోల్ డీజిల్ రేటు పెంచారు. సరే, నిరసిస్తే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేయొచ్చు. ఈ కారణాన్ని మేము ఒప్పుకోము, అయినా పెంచడానికి లేదు అంటే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేయొచ్చు. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేయటం ఏందని నాకు అర్థం కాలేదు. కాకపోతే ఇక్కడ ఒక వ్యాలిడ్ పాయింట్ ఉంది. తెలంగాణలో, కర్ణాటకలో, తమిళనాడులో, కేరళలో కంటే కూడా ఆంధ్రప్రదేశ్లో కొద్ది పెట్రోల్ డీజిల్ ధరలు ఎక్కువ ఉన్నాయి. కారణం ఏంటంటే స్టేట్ వ్యాట్ ఎక్కువ, రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్న వ్యాట్ కొద్దిగా ఎక్కువ మిగతా రాష్ట్రాలతో పోల్చినప్పుడు. వాస్తవంగా పెట్రోల్ డీజిల్ ఏం జిఎస్టీ పరిధిలో లేదు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పన్నులు ఉంటాయి వీటి మీద. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్లో వేస్తున్న పన్ను ఎక్కువ కాబట్టి కొద్దిగా బయట రాష్ట్రాలతో పోల్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువే ఉంది పెట్రోల్ డీజిల్ ధర. ఇలా 113 రూపాయలు పెట్రోల్ ఉన్నట్టుంది, 99 రూపాయలు, అదే 101 రూపాయి డీజిల్ ఉంది. అయితే ఇక్కడ మీకు విషయం చెప్పాలి. అయితే ఆంధ్రప్రదేశ్లోనే పెట్రోల్ డీజిల్ ధరలు మిగతా రాష్ట్రాల కంటే కొద్దిగా ఎక్కువ ఉండడానికి కారణం ఏంటి, రియాలిటీ ఏంది అని ఆలోచిస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, వాస్తవానికి 2019కి ముందు 2019 మే నాటికి పెట్రోల్ డీజిల్ ధరలు ఎంతో తెలుసా అండి? 76 రూపాయలు పెట్రోలు అండ్ 68 రూపీసు డీజిల్. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టే నాటికి 76 రూపాయలు పెట్రోలు, 68 రూపాయలు డీజిల్. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2020 జూలైలో అప్పటికి దేశంలో ఎక్కువ పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు ఉన్నటువంటి రాష్ట్రం మహారాష్ట్ర. నెంబర్ 1 స్థానం. ఎక్కువ ధరలు ఉంది మహారాష్ట్రలో, ఆంధ్రప్రదేశ్లో కాదు. ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాలతో సమానంగానే ఉండేది, తెలంగాణతో సమానంగానే ఉండేది ప్రైజు. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి 2020 జూలైలో 4 రూపాయలు అదనపు స్పేస్ చేశాడో, 4 రూపాయలు అదనపు వ్యాట్ వేశాడో, అప్పుడు మామూలు రాష్ట్రాల్లో అంటే మిగతా రాష్ట్రాల్లో కంటే ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం స్టార్ట్ అయింది. అదనంగా వేశారు కదా వ్యాట్, మరి అందువల్ల పెరగడం స్టార్ట్ అయింది. పైగా ఈ 4 రూపాయలతో జగన్మోహన్ రెడ్డి అని ఆగాడా? వెంటనే సెప్టెంబర్లో రోడ్డు సెస్ పేరుతోటి మరొక రూపాయి వేశాడు. జగన్మోహన్ రెడ్డి కొత్తగా రోడ్డు వేసిందేంది? అసలు రోడ్డు వేయటం పక్కన పెట్టండి, ఉన్న రోడ్ల మీద గుంటలన్నా పూడ్చాడా లేదా మీ అందరికీ తెలుసు. కానీ రోడ్ల అభివృద్ధి పేరుతో ప్రత్యేక పన్ను ₹1 వేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు అమాంతం మిగతా రాష్ట్రాలతో పోల్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. పైగా మీకు ఒక విషయం చెప్పాలి. కరోనా సమయంలో కేంద్రంతో సహా చాలా రాష్ట్రాలు పెట్రోల్ డీజిల్ ధరను తగ్గించడం కోసం తమ వ్యాట్ను వదులుకున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వదులుకోలే. ఎందుకంటే అప్పుడు కరోనా టైంలో ఎవరు ఏ పని చేయడానికి లేకుండా పోయింది, ప్రజల ఆదాయాలు పడిపోయినాయి. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు తమ పన్నులు తగ్గించుకొని పెట్రోల్ డీజిల్ ధరను తగ్గించడానికి ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం ఆంధ్రప్రదేశ్లో మాత్రం జరగలే, చాలా రాష్ట్రాల్లో జరిగింది దేశంలో. అది జగన్మోహన్ రెడ్డి గారి ఘనత. మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 41 రూపాయలు పెట్రోల్ రేటు పెరిగితే 31 రూపాయలు డీజిల్ ధర పెరిగింది. మరి ఈ 41 రూపాయలు పెట్రోల్ ధర పెరిగినప్పుడు, 31 రూపాయలు డీజిల్ ధర పెరిగినప్పుడు ఏనాడన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు రోడ్డు మీదకి వచ్చి ఏందయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మన పరిపాలనలో ఇట్లా ధరలు పెరిగితే ఎట్టా, సామాన్యుడు ఇబ్బంది పడతాడు కదా అని మాట్లాడారా? 2019 నుంచి 2024 మధ్య 41 రూపాయలు పెట్రోల్ ధర పెరిగింది, 31 రూపాయలు డీజిల్ ధర పెరిగింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2024లో బాధ్యతలు చేపట్టిన తర్వాత, అంటే గెలిచిన తర్వాత
ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేసిన తర్వాత ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు పెరగలే, ఇప్పుడే పెరిగాయి. అది కూడా కేంద్రం వల్ల. కేంద్రానికి కూడా రీజన్ ఏంటి? ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. దేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా పెరిగాయి. బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర పెరగటం, రూపాయి పతనం కావటం, బయట అంతర్జాతీయ పరిస్థితుల్లో వచ్చిన మార్పులు, ట్రంప్ పెట్టిన పెంట, ఓ రకంగా చెప్పాలంటే ఆ పెంటతోటి ప్రపంచం అంతా పెరిగినాయి. ఒక మన రాష్ట్రం కాదు, మన దేశం కాదు, ప్రపంచం అంతా ధరలు పెరిగాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలియదా ఈ విషయం? పోనీయండి, ఇలా ఆందోళన చేస్తున్నారు కదా ట్రంప్కి వ్యతిరేకంగా. ట్రంప్ గారు యుద్ధం వద్దు, ట్రంప్ గారు హార్మోజ్ జలసంధిని ఓపెన్ చేయించని బాధ్యత తీసుకొని మీరే అని చెప్పేసి ఆందోళన చేస్తే చాలా బాగుండు కదా. ఇంకా విచిత్రం ఏం తెలుసా? పెట్రోల్ డీజిల్ ధరలు పెంచిన మోడీ గారిని ఒక్క మాట అనరు, కేంద్రాన్ని ఒక్క మాట అనరు, కేవలం చంద్రబాబు నాయుడు టార్గెట్ చేస్తారు. అసలు చంద్రబాబు నాయుడు గారికి ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడానికి సంబంధం ఏందో అర్థం కాదు. కాకపోతే ఒకటి అనొచ్చు, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి పన్నులకు తగ్గించవచ్చు కదా, ఆ వ్యాట్ను తగ్గించవచ్చు కదా అని వైసీపీ అడగొచ్చు. అది మాత్రం అడగదు. ఎందుకంటే అది అడిగితే వైసీపీ వేసిన స్పెషల్ వ్యాట్ అనేది ప్రజలు తెలిసిపోయిద్దిగా. అది అడగదు. మేము వేసినటువంటి ప్రత్యేక వ్యాట్ని మీరు తగ్గించండి అని అడగదు. ఎందుకంటే అది ప్రజలకు అర్థమైపోయింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 2020లో జూలైలో 4 రూపాయలు, సెప్టెంబర్లో ఇంకొక రూపాయి వేశారన్న విషయం అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పెట్రోల్ మీద 41 రూపాయలు, డీజిల్ మీద 31 రూపాయలు పెరిగాయి అన్న విషయం అర్థమైపోయింది. పర్సంటేజ్ ప్రకారం చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో పెట్రోల్ మీద 31%, డీజిల్ మీద 22% ధరలు పెరిగాయి అన్న విషయం జనానికి అర్థమైపోయింది. కాబట్టి ఆ విషయాన్ని మరిపిస్తూ వాళ్ళకి ఏం కావాలో అంతవరకే. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధర పెరిగాయి కాబట్టి ప్రజల మీద బర్డెన్గా ఉంది కాబట్టి ప్రజలు ఎంతో కొంత సఫర్గా ఫీల్ అవుతారు కాబట్టి వెంటనే ప్రజల తరపున మాట్లాడుతున్నట్టుగా మాట్లాడటం కొంత విచిత్రంగా ఉంది వైసీపీ వాళ్ళ ఆలోచన తీరు, వాళ్ళ ఆందోళన తీరు. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.